జీవిత సత్యం. భయం మనసులో పుడుతుంది, ధైర్యం దాన్ని జయిస్తుంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే మార్గం స్పష్టమవుతుంది. దయచేసి అందరూ ఈ వీడియోని ఉపయోగపడుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని సెట్టింగ్స్ మార్చింది, కావున ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవ్వట్లేదు. వ్యూస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి, మన కుటుంబ సభ్యులు కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి కొంచెం ప్రోత్సహించండి నన్ను. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 23 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం ఉదయం 10:29 చంద్ర అస్తమయం రాత్రి 11:59 తిథి షష్ఠి ఉదయం 9:09 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం భరణి సాయంత్రం 4:32 వరకు. తదుపరి కృతిక. కరణము తైతుల ఉదయం 9:09 వరకు. తదుపరి గరజి రాత్రి 8:06 వరకు. తదుపరి వనిజ. యోగము బ్రహ్మము ఉదయం 10:10 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:08 నుండి 9:35 వరకు. యమగండం ఉదయం 11:02 నుండి 12:29 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:50 నుండి 5:20 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:31 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 23 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 9:09 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి కృతిక, రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:12 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 10:12 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 10:12 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుసు, మీనం. నక్షత్ర బలం భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృతిక నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి,
రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకతలు. సోమవార వ్రతం. ఈ వ్రతం శివుడికి అంకితమైనది. ఈరోజు ఉపవాసం ఉండి మనసులో కోరికలు నెరవేరాలని, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, వివాహ యోగం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలాగే మాస స్కంద షష్ఠి కూడా. ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన పండుగ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దశరథుడిని వరాలు కోరమని కైకేయిను ప్రేరేపించింది మందర. ఈరోజు ప్రశ్న. శ్రీరాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? శృంగిబేరపురం, పార్వతీపురం, గిరివజ్రపురం, అరణ్యం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఉద్యోగులకు అదనపు విధుల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిథున రాశి. కొత్త వ్యాపారాలు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణాలు, ఆస్తి తగాదాలు తప్పవు. సింహరాశి. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. కన్యా రాశి. టెక్నికల్ రంగం వారు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. తులారాశి. వాహనాలు, ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి. కొంత అయోమయ పరిస్థితి, దూర ప్రయాణాలు ఉంటాయి. ధనుస్సు రాశి. ఆస్తులపై అగ్రిమెంటులు చేసుకునే సమయానికి ఏదో ఆటంకం కలిగి వాయిదా పడవచ్చు. మకర రాశి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యాచరణలో పెడతారు. కుంభరాశి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. మీనరాశి. భూమి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.